తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. ఆడికి కూడా తెలియలేదు అని అడిగాను. నేను జాంకర్ కూడా దగ్గర కూర్చుని మాట్లాడుతూ నేను అన్నమాట, ఏ రోజుకి తెలియంది ఇలా తెలుసంట్రా అని అడిగాను. నేను 1000 ఇస్తాను అన్నదానికి ఇది మాట అంటే పరిష్కారంగా తెలుసుకున్నాడు. వాళ్ళు కూడా చెప్పారు, అంతా తెలుసు. మరి 2 సంవత్సరాల మగ బిడ్డలు ఎందుకని చెప్పాడు? తెలుస్తుంటే చంపుతాడా? 2 సంవత్సరాల మగ బిడ్డలను చంపడానికి ఇంటికి అధికారం ఉందండి ఏ రోజుకి? ఏమి లేదు. మరి 2 సంవత్సరాల మగ పిల్లలు ఉంటాయేసుకుడు అని చంపించేశాడు. అంటే సరైన టైం దొరికితే, కాలం దొరికితే, టైం దొరికితే 2 సంవత్సరాలు ఎందుకు వద్దురా, ఒక నెల పిల్లలను చంపడరా బాబు అంటే మిగిలిన వాళ్ళు అందరూ సేవలు అవుతారు కదా. అర్థమైందా? థియాలజీ అది మాట. అలాగ ఆలోచించాలి బైబిల్. ఎందుకు వెళ్ళలేడు క్రిస్మస్కి? ఎందుకు వెళ్ళదు? చైతన్య పోవాలి వీడికి ఎంత మొన్నరకమా అనుకుంటారు మీరు. అని చూసిన వాళ్ళు అందరూ అలాగ అనుకుంటారు. చైతన్య పోవాలి అంటే ఆడు కూడా ఎందుకు వచ్చిన బాధ అనుకోండి. ఇది కావాలి, బైబిల్ కావాలన్నమాట. ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఇందాక మేకప్ ప్రవక్త అంటాడు, నేను అయ్యించినా ఇచ్చినా నూనె ఇచ్చినా తైలం ఇచ్చినా పొట్టేళ్ళు ఇచ్చినా ఒకవేళ నేను గర్భఫలాలు నా ప్రథమ కుమారుని ఇచ్చినా ఏంటి అవన్నీ అంగీకరించే దేవుడా అనేసరికి కిందకు వచ్చేసరికి ఆయన ఏమో అంగీకరిస్తాడు అన్నది కింద వచ్చిన చెప్పాడు మాట. అంటే మనకి ఏముండాలి దాన్ని బట్టి అక్కడ ఉండవలసింది చెప్పాడు మనకి. అంటే ఇవ్వటం సులువే, గురినో మేకను తీసుకెళ్ళి బలి ఇవ్వటం అనేది సులువు. 1000 రూపాయలతో పోద్దాం అంటాడు. ఆ కాలంలో యాజకత్వం కాలంలో అపరాధం చేస్తే అపరాధార్థ బలి ఇవ్వాలి, పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. ఏమండి ఈ రోజున అటువంటి ఏమీ లేకుండా మేకా ప్రవక్త ద్వారా సింపుల్ గా చెప్పించాడు కదండి. మేకా ప్రవక్త ద్వారా సింపుల్ గా చెప్పించాడు. ఏంటది? కనికరము, ప్రేమ, దయ, న్యాయము ఇవన్నీ కలిగి ఉండాలని చెప్తున్నాడు అన్నమాట. అంటే వాటికంటే ఇవి కష్టం రకంగా తెలుసండి. వాటికంటే ఈ కష్టం ఆయన అడిగినవి ఇవే కదా. మిమ్మల్ని అడిగినది, యెహోవా మిమ్మల్ని అడిగింది ఏంటంటే ఇదే కదా అని అడుగుతున్నాడు ఆయన. అంటే వీటి ఎందు మనం మనసు పెట్టగలుగుతాం అసలు? అంటే ఏం చేయగలదువా? ఇప్పుడు చెప్పిన కింద వచ్చినాలు పై అన్ని కూడా చేయగలుగుతాం. అవన్నీ కూడా ఆయన చెప్పి చూడండి, పిల్లలకు పాలుండవు దిక్కున, దేవుళ్ళకి మాత్రం పైనుంచి కుమరించేస్తుంటారు. నెయ్యేమో మనకేమో అసలు దొరకదు. వేస్తారండి పప్పులో నెయ్యి వేస్తాడు. పప్పు ఉండాలని కొంచెం నెయ్యి వేయింటామా అన్నవారు అయ్యి బాబు నెయ్యి కొనుక్కోదు బాబా. మరి దేవుడికి వేసేది నెయ్యి, దేవుడికి వేస్తుంటారు నెయ్యి. మీకు తెలుసా? నెయ్యి అభిషేకం చేస్తుంటారు, పోసేస్తుంటారు అన్నమాట. పాలాభిషేకం, నెయ్యి అభిషేకం, నూనె అభిషేకం ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి తినటానికి నెయ్యి అరుదు. సరే అండి, అలాగైపోయింది మాట అండి. అందుకే మేకా ప్రవక్త అన్నాడు, ఇన్నాటిని నేను ఇవ్వాలా, ఇవ్వగలనా, ఇచ్చేనా అంటే అవన్నీ నిన్ను కోరట్లేదురా బాబు. దేవుడు నీవన్నీ కోరట్లేదు. ఆయన కోరుకునే ఏంటంటే నీలో ఇవి ఉండాలి అని తెలియజేసాడు మాట అండి. ఒక 5-6 చెప్పారు మాట అండి. అలాగే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి తెలియని సందర్భాన్ని బట్టి 2 సంవత్సరాల మగబిడ్డని 2 సంవత్సరాలను వధించాడంటే అతనికి కూడా తెలియదు మాట అండి. యేసు ప్రభు వారి యొక్క ఆ జన్మ యొక్క రహస్యం అనే దాన్ని ఆయనకు కూడా తెలియని పరిస్థితి అయిపోయింది మాట అండి. పోనీ 2 సంవత్సరాలు ఊరుకున్నాడా? ఈడు రౌద్రము గలవాడై, కోపావేశం గలవాడై, తను అపహసించాలనుకుని ఏమండి వెంటనే అమలు చేయమన్నాడు అన్నమాట 2 సంవత్సరాలు. అందుకే అది కూడా ప్రవచనమే. రామాలో అంగలార్పు వినబడేను, అది కూడా ప్రవచనమే మాకండి. అది కూడా 2018 సంవత్సరాలు క్రీస్తుకు రాక మునుపు అది కూడా ప్రవచనమే మాకండి. రామాలో అంగలార్పులు వినబడేను అంటే ఏడ్పును మహారోదనలు కలిగను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున వాదార్పు నొందకపోయేను అని ప్రవక్తని ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేర్పునేది. 2000 ప్రవచనాలు ప్రవచించారు క్రీస్తు పుడతానని. ఏమండి నెరవేర్చబడలేవి చాలా ఉన్నాయి. నెరవేర్పు